వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జగిత్యాల జిల్లాలో SFI PDSU ఆధ్వర్యంలో మానవహారం, ఫోక్సో, నిర్భయ చట్టాలను ప్రభుత్వం పకడ్బందీగా అమలు చేయాలంటూ డిమాండ్. నిర్మల్లో టేకు లక్ష్మి కుటుంబాన్ని పరామర్శించిన SCCT కమిషన్ సభ్యులు. పడుగు వర్గాల వారిని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందంటూ కుటుంబీకుల ఆవేదన. ఆదిలాబాద్ జిల్లాలో ఏపూరి సోమన్న జ్ఞాన చైతన్య యాత్ర. అగ్రవర్ణాల పేదలు చదువుకుని జ్ఞానవంతులు కావాలని పిలుపు. డీటెయిల్స్ చూస్తే ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ ప్రీమియం బైక్ తయారీ సంస్థ బెనిలీ మరియు ఆదిశ్వర్ ఆటో రైడ్ ఇండియా మహావీర్ గ్రూప్ తన 2వ బెనిలీ షోరూమ్ LB నగర్లో ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బెనిలీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ వికాస్ జబక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ షోరూంలో అన్ని రకాల మోడల్స్ అందుబాటులో ఉంటాయని తెలిపారు. सर एक मिनट ओके Please, we'd like you to say a few words, of course. Thank you for the very generous introduction. A very good afternoon to all my friends from the media. A very warm welcome on behalf of Benelli India and Mahavir Group. I think I've met a lot of you before. Mahavir Group is a Hyderabad-based company, and we've taken care of operations. Now, request the two gentlemen to unveil the Imperiale 400. Yeah. Oh my God. Absolute stunner. I don't think when they like their maintain their bikes more than they maintain their homes. I've noticed that about bikers and about people who like their fast bikes and their fast cars, all of that. Yes. This is the powerful and awe-inspiring Imperiale 400 in the commuter cruiser segment. We are so అత్యంత క్రూరమైన అత్యాచారం హత్యగా భావించబడ్డ దిశ మానస కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని రాజేంద్రనగర్ NIRD నుండి రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ వరకు జూనియర్ కాలేజీ విద్యార్థులు శాంతి ర్యాలీ నిర్వహించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు రాజేంద్రనగర్ ఇన్స్పెక్టర్ సురేష్ కి వినతి పత్రం అందజేశారు. सर కొంచెం మిడిల్ లో పిల్లలు జరుగుతున్న అత్యాచారాలని మహిళలపై జరుగుతున్న అత్యాచారాలని గౌరవిద్దాం మహిళలను
జరుగుతున్న అత్యాచారాలను ప్రియాంక రెడ్డి మీద జరిగినటువంటి ఈ యొక్క మారణకాండను దృష్టిలో పెట్టుకొని ఈరోజు రాజేంద్ర నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల తరఫున మేము అదే రకంగా లోకల్ అనిత మేడం గారు, లోకల్ డాక్టర్ అమర్ రెడ్డి గారు, ఇంకా లోకల్ మిత్రుల సహకారాలతో ఈరోజు మేము ర్యాలీని చేయడం జరుగుతుంది. ఈ దాడిని మేము ఖండిస్తున్నాం. ఇలాంటి దాడులు ముందు జరగకుండా నేరస్తులు, నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉన్నది. ఇలాంటి దాడులు గతంలో జరిగినవి, ఇక ముందు కూడా జరుగుతాయి. ఇక ముందు జరగకుండా కనీసం ఇప్పుడైనా మేల్కోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ యొక్క ఇప్పుడున్నటువంటి చట్టాలను, ఈ పాత చట్టాలను దుమ్ము దులిపి కొత్త చట్టాలకు రూపకల్పన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. చట్టాల్లో ఉన్నటువంటి రుసుగులతోటే నేరస్తులు మళ్ళీ బయటికి రావడం జరుగుతుంది. ఇలాంటి నేరం చేసినటువంటి వాళ్లకు మళ్ళీ జీవితంలో ఇలాంటి వాళ్ళని చూసి ఇంకొకరు ఇలాంటి నేరాలు చేయకుండా ఉండాలంటే కఠినంగా శిక్షలు ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ శిక్షల చట్టాలను సవరణ చేయాల్సిందే. చట్టసభల్లో మన నాయకులు దీని మీద ఒక మంచి ఆలోచన చేయాల్సిందే. ఇలాంటి నిర్భయ కానీ, దృష్టి కానీ ఇలాంటివి ఇక ముందు రిపీట్ కాకుండా చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. అదే రకంగా ఇప్పుడు అమ్మాయిలను బయటికి వెళ్ళడం ఆపడమే కాదు, దాంతోపాటు అబ్బాయిలను ఏ రకంగా సమాజంలో మెలగాలో వాళ్ళకి తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. ప్రతి తల్లిదండ్రులు జగిత్యాల జిల్లా కేంద్రంలో దేశవ్యాప్తంగా ఆడపిల్లలపై జరుగుతున్న అత్యాచారాలను నిరసిస్తూ జిల్లాలో ఎస్ఎఫ్ఐ పీడీఎస్యు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. జస్టిస్ ఫర్ ఉమెన్ అనే నినాదంతో పెద్ద ఎత్తున జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించి తెలంగాణ తల్లి విగ్రహం కూడలి వరకు విద్యార్థులతో మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీఎస్యు అండ్ ఎస్ఎఫ్ఐ అధ్యక్ష కార్యదర్శులు కుషన్పల్లి రాజేందర్ మాట్లాడుతూ అమ్మాయిలపై జరుగుతున్న అత్యాచారాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకపోవడం సిగ్గుచేటని అన్నారు. ఫోక్సో చట్టం, నిర్భయ వంటి చట్టాలు ఉన్నప్పటికీ వాటిని పకడ్బందీగా అమలు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని అన్నారు. షీ టీంలు షో టీములుగా మిగిలిపోయాయని ఆరోపిస్తూ ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి నిందితులపై కఠినంగా చర్యలు తీసుకుని శిక్షించాలని డిమాండ్ చేశారు. మహిళలు ఎంతో అమ్మవాళ్ళు కష్టపడి పిల్లల్ని జరిపిస్తూ మరి ఆడపిల్లలదే పై చేయి ఎక్కడికైనా ఆడపిల్లలదే ర్యాంకు సాధిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్క ఆడపిల్ల కష్టపడి మరి జాబ్ చేస్తుంటే మరి ప్రియాంక రెడ్డి వెటర్నరీ డాక్టర్ అని చూడకుండా మరి ఏదో బండి పంక్చర్ చేసి అమ్మాయిని అత్యాచారం చేసినందుకు వాళ్ళని వెంటనే ఎన్కౌంటర్ చేసి పెట్రోల్ పోసి తగలబెట్టాలని మరి ఇన్ని రోజులు పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు? నిద్రలో మాత్రం ఉండి మరి వాళ్ళకి న్యాయం జరగడం లేదు. మరి వాళ్ళని పోలీస్ స్టేషన్ లో ఉంచి అన్నం, టిఫిన్లు అన్ని పెట్టుకుంటూ వాళ్ళని చేస్తున్నారు. కాబట్టి ఈ రోజు వెంటనే మేము స్పందించి మహిళల గురించి వాళ్ళను నరానికి శిక్ష అనుభవించాలని వాళ్ళని వెంటనే అమ్మాయిని అన్ని గంటలు పోరాడి చంపేసినందుకు వాళ్ళకి వెంటనే పెట్రోల్ పోసుకుంటూ ఏ పాటు కాపాటు కట్ చేసుకుంటూ మహిళలకి అప్పచెప్పండి, వెంటనే కట్ చేస్తాం వాళ్ళను వెంటనే. కళాశాలలో చదువుతున్నాను. ప్రియాంక రెడ్డి పైన జరిగిన అత్యాచారం చాలా ఘోరంగా ఉన్నది. ఈ కాలంలో అమ్మాయిలు బయటికి వెళ్ళాలంటే అసలు సెక్యూరిటీ లేకుండా పోతున్నది. అసలు ఆమెకు అత్యాచారం జరిగిన వెంటనే శిక్షించాలి వాళ్ళని. అసలు వాళ్ళని 15 రోజుల వరకు ఎందుకు అట్లా ఉంచారు? వెంటనే వదిలేయాలి. భారతదేశం అని గొప్ప చెప్పుకోవడం కాదు. ఇలాంటి సిచ్యువేషన్ జరిగినప్పుడు మనం ఏదో ఒక సడన్ డెసిషన్ అనేది తీసుకోవాలి. అలా తీసుకోనప్పుడు వెంటనే ఎన్ని అత్యాచారాలు జరిగినా ఇప్పుడు మనం ప్రజెంట్ సొసైటీలో చూసుకోగలుగుతున్నాం. మనకు ఇప్పుడు గవర్నమెంట్ ఎన్నో ప్రొవైడ్ చేస్తుంది, స్కీమ్స్ కానీ, టోల్ ఫ్రీ నెంబర్స్ కానీ. కానీ అవన్నీ పీపుల్స్ కి వాటిపైన అవేర్నెస్ లేకపోవడం వల్లనే కదా తను ఈ రోజు అత్యాచారానికి బలైంది. తనకి కానీ 100 నెంబర్ పైన, 122 నెంబర్ పైన, 181 నెంబర్ పైన అవేర్నెస్ అనేది ఉన్నట్టు
నాంపల్లిలో పోలీస్ స్టేషన్ పరిధిలోని కొందరు ఆకతాయిలు రెచ్చిపోయారు. బోయిగూడకు చెందిన సతీష్ అనే యువకుడు ట్రాఫిక్ పోలీసులపై దాడికి పాల్పడ్డాడు. దీంతో పోలీసులు సతీష్ ని అరెస్టు చేశారు. गुड इवनिंग, माय नेम मेरा नाम श्रीकांत रेड्डी, नामपल्ली एसए। आज ताजा लैंड सिग्नल पे अपना नामपल्ली ट्रैफिक होमगार्ड ऑफिसर जाकिर हुसैन अलॉन्ग विथ अनदर होमगार्ड ऑफिसर हीरालाल दोनों ट्रैफिक का ई चलान फ़ोटो लेने का टाइम पे एक आदमी गांधी भवन से नामपल्ली जा रहा, बगैर हेलमेट जा रहे तो उसका कैमरा में फ़ोटो लिए तो वो देख के गाड़ी उधर बाजू रख के आके कहीं को फ़ोटो ले रहे बोल के उनसे झगड़ा करके మెదక్ జిల్లా కోల్చారం మండలంలో వైసీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు నరేష్ ఆధ్వర్యంలో కోల్చారం మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థినులతో శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు నరేష్ మాట్లాడుతూ మహిళలకు అనేక చట్టాలు ఉన్నా దాడులు జరుగుతూనే ఉన్నాయని, ప్రభుత్వం స్పందించి దాడులకు పాల్పడుతున్న దుండగులను కాల్చి చంపాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రియాంక రెడ్డిని హత్య చేసిన దుండగులను బహిరంగంగా ఉరితీయాలని నరేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చేయాలని చెప్పేసి, అదేవిధంగా బస్టాండ్స్ దగ్గర కానీ పార్క్స్ దగ్గర కానీ సీసీ కెమెరాలు పోలీస్ నిఘాలు ఉంచాలని చెప్పేసి కూడా మేము ఆ రకంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఒక ప్రియాంక రెడ్డి అనే కాకుండా వరంగల్ జిల్లాలో దేశంలో రోజు రోజుకు మహిళల మీద అత్యాచారాలు పెరిగిపోతున్నటువంటి సంఘటన ఈ దేశంలో కనబడతా ఉంది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో చూసుకుంటే మొన్నటికి మొన్న హైదరాబాద్ నడిబొడ్డున వెటర్నరీ డాక్టర్ అయినటువంటి ప్రియాంక రెడ్డి గారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని 7 మండలాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు మరియు డిగ్రీ కళాశాలల్లో మోడల్ స్కూల్, ఇంటర్ చదువుకునే విద్యార్థులకు తన సొంత ఖర్చులతో ఉదయం టిఫిన్ ఏర్పాటు కార్యక్రమాన్ని హుస్నాబాద్ శాసనసభ్యులు బొడితల సతీష్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని అన్నారు. విద్యార్థులు మంచి ఆహారపు అలవాట్లు కలిగి ఉండాలని అన్నారు. సాదరంగా ఆహ్వానిస్తున్నాము. బాగా అర్థం పడుతుంది కాబట్టి మనం నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలో అత్యాచారానికి గురైన టేకు లక్ష్మి కుటుంబ సభ్యులను ఎస్సీసీటీ కమిషన్ సభ్యులు పరామర్శించారు. ఈ సందర్భంగా మృతురాలి భర్త మాట్లాడుతూ బుడుగ జంగం కులం వారు చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ గ్రామాలు తిరుగుతూ జీవనం సాగిస్తారని, ఈ ఘటన జరిగినప్పటి నుండి అందరూ బయటకు వెళ్లాలంటే భయపడుతున్నారని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మా కులాన్ని ఆదుకోవాలని కమిషన్ సభ్యుల ముందు బోరున విలపించాడు. హత్యగా భావించబడ్డ ప్రియాంక రెడ్డి విషయంపై అందరూ ప్రశ్నిస్తున్నారు కానీ తన భార్య విషయంలో ఎవరూ స్పందించలేదంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. బడుగు వర్గాలకు చెందిన తమపై ఈ వివక్ష ఎందుకని వాపోయారు. కనీసం స్థానిక నాయకులు కూడా స్పందించడం లేదని విలపించాడు. మొత్తం ఆమెని దొరకబట్టారు. చీర బీర అన్ని ఏది లేకోకుండా చేసేసారు. మొత్తం గొంతు కోసేసారు.
గుద్దిరు మస్తు గుద్దిరు అట్లా అంటే అట్లా గుద్దిరు ఎటు ఆమె అంత ఇదిగా లొంగలేదు అన్నట్టు. ఎన్నికలకు బుగ్గలు అమ్ముకోవడం, ఇటు బీహార్ కలకత్తా అటు వెళ్ళి భిక్షాటన చేస్తుంది. అది మా తాత పూర్వాల నుంచి వస్తున్న పని. అయితే ఈ పనే అనుకొని మేము ఇప్పుడు కొంచెం చదువుకొని కొంచెం సమాజంలో ఇప్పుడు తిరుగుతున్నప్పటికీ కూడా మాకు జీవనోపాధి కోసం ఎలాంటి పనులు లేవు. సాగుడు మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఈరోజు లక్ష్యం జరిగిన గతి జీవితంలో ఎవ్వరికి ఏ కుటుంబాలకు జరగదు, అది ఏ కులంలోనే జరగదు. అందులో ఈ చిన్న చూపు చూసుడు అనేది మమ్మల్ని చాలా కంటతడి పెడుతుంది. ఎందుకంటే మన జరిగిన ప్రియాంక కుటుంబం ప్రియాంకలకు బర్రెలు ఇచ్చిండు, పందులు ఉండేటోళ్ళకి ఎరకలకు పందులు ఇచ్చిండు, మాకేమి ఇచ్చిండు? మా కేసీఆర్ సార్ మేము ఒకటే అడుగుతున్నాం. మా పరిస్థితి ఏంటంటే ఆయన స్టేజ్ ఎక్కితే ఎప్పుడు చూడు పందులు ఇస్తున్నా, బర్రెలు ఇస్తున్నా, గొర్రెలు ఇస్తున్నా, మీరు కాపుకొని బతకండి, మీరు అది చేయండి, మత్స్యకారులకు బండ్లు ఇచ్చిండు, ఇంకా మిగతా ఏదేదో ఇస్తూనే ఉన్నాడు అందరికీ. ఒక్కసారి కూడా మరి దళితులైన ఈ బుడగ జంగళ్ళకి మేము ఏమి ఇవ్వాలి? వీళ్ళ దిశ ఏంటిది? మత్స్యకారులకు బండ్లు ఇచ్చిండు, ఇంకా మిగతా ఏదేదో ఇస్తూనే ఉన్నాడు అందరికీ. ఒక్కసారి కూడా మరి దళితులైన ఈ బుడగ జంగళ్ళకి మేము ఏమి ఇవ్వాలి? వీళ్ళ దిశ ఏంటిది? ఒక్కసారి కూడా ఆయన నోటి నుంచి ఇప్పటికి మా బుడగ జంగల్ అని అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ మాది అక్కడ ప్రస్తావన లేదు. చైతన్యం కావాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం కేంద్రంలో కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పథకాలు ఏవైతున్నాయో వాటిని ఉపయోగించుకోవాలి. మనం వాటిని ఉపయోగించుకోకుండా ఇప్పుడు ప్రభుత్వాలు ఇస్తున్నట్టు పథకాలు అన్ని ప్రభుత్వాలు చెప్తుంది. 70 ఏళ్ళ నుంచి ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, ఎన్నో జెండాలు వచ్చినాయి, ఎన్నో నాయకులు వచ్చారు, ఎంతో ప్రధానమంత్రులు మారిపోయారు, ముఖ్యమంత్రులు మారిపోయారు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ మారిపోయారు. కానీ మన బతుకులు ఏడున్నాయంటే ఏడేసిన గొంగలు ఆనే ఉంది. కారణం ఏంది? ఆర్థికంగా ఎదగకపోవడం. మనం ఆర్థికంగా ఎదగాలి, మనం ఆరోగ్యంగా కూడా బాగుండాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ పరంగా ₹1,00,000 లోన్ ఇస్తారు మిత్రులారా. 80,000 రూపాయలు సబ్సిడీ ఉంటుంది, 20,000 రూపాయలు మనం కట్టాలి. అయితే ఇక్కడ ఉన్న ఇబ్బందులు ఏంటంటే బ్యాంక్ మేనేజర్ 20,000 ఇవ్వడానికి ఇబ్బంది అయినట్టు. బ్యాంక్ మేనేజర్కు 80,000 ప్రభుత్వం ఇచ్చినాక కూడా 20,000 రూపాయలు, ఎందుకంటే మన మీద అంత నమ్మకం ఉంది ఆయనకు. అవతలోనికి ఏమో 5 కోట్లు ఇస్తాడు, మనకైతే 20,000 ఇవ్వడు. దీన్ని మీరు మీ స్థానిక జిల్లాలో కానివ్వండి, తెలంగాణ ప్రాంతంలో కానీ ప్రెస్ వాళ్ళు కూడా చెప్పడం ఏంటంటే, ఎక్కడైనా ఎస్సీలు ఎస్టీలు బ్యాంకు లోన్లకు ఫస్ట్ ప్రపోజల్ పెట్టుకోండి. ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ఎస్సీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అని ఉంటాడు, ఈడీ అంటారు. అది షెడ్యూల్ కాస్ట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ట్రైబల్ వెల్ఫేర్ కూడా డిపార్ట్మెంట్ ఉంటుంది. వాళ్ళకు మీరు దరఖాస్తు పెట్టుకొని సబ్సిడీ శాంక్షన్ అయిన తర్వాత బ్యాంకు మేనేజర్లు కనుక మిమ్మల్ని ఇబ్బంది పెడితే బషీర్బాగ్ చౌరస్తాలో ఎస్సీ ఎస్టీ కమిషన్ కార్యాలయం ఉంటుంది. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం మల్లన్నపేట గ్రామంలో నట్టి 7 వారాల జాతర ఘనంగా నిర్వహించారు. ఈ జాతరలో వివిధ గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఆలయ అర్చకులు ముత్యాల గంగయ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ కోడూరి శాంతయ్య, కమల, వెంకటి, గంగయ్య తదితరులు పాల్గొన్నారు. నా పేరు గుంటూరు శాంతయ్య. ఈ దేవస్థానం ఫౌండర్ ట్రస్టీ. ఈ దేవస్థానం 1000 సంవత్సరాల క్రితం నిర్మించారు. కాకతీయుల కాలమంటాలయం 2 అంతస్తుల దేవాలయం గుజరాత్లో ఒకటి ఉన్నది, తర్వాత మన దగ్గరనే. ఇటువంటి కట్టడాలు కాకతీయుల కాలంలో నిర్మిస్తారు. ఇప్పటి నుండి ఇప్పటి వరకు 17 వారాల జాతర అనేది జరుగుతుంది. అమావాస్య నుండి మన అమావాస్యమైన 5 రోజుల నుండి మళ్ళీ అమావాస్య 25 రోజుల పాటు 17 వారాలు అంటారు. 17 వారాలు అంటే 4 ఆదివారాలు, 3 గురువారాలు, 4 ఆదివారాలు, మొత్తం మీద 25 రోజులు కూడా జాతర జరుగుతుంది. దీనికి సంబంధించి
ఆదిలాబాద్ ఇంద్రవెల్లి గ్రామంలో ఏపూరి సోమన్న జ్ఞాన చైతన్య యాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం మరియు మండల కేంద్రంలో అంబేద్కర్ కు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మండల కేంద్రంలో పాదయాత్ర చేపట్టారు. జ్ఞాన చైతన్య యాత్రలో భాగంగా ఏపూరి సోమన్న మైనార్టీ అగ్రవర్ణాల పేదలు చదువుకుని జ్ఞానవంతులు కావాలని ప్రజలకు వివరించారు. పది జిల్లాలను తిరుగుతూ ఇప్పటికీ మధ్యలోనే ఒదిగిపోతారా? ఎదుగుతారా? ఆల్టర్నేట్ దారులు మీరు వ్యాపారాలు చేసైనా బిజినెస్ మ్యాన్లుగా మారాలి. మీరు సాఫ్ట్వేర్ కంపెనీలకు ఓన్ కోసం మేము పాటలు పాడుతున్నప్పుడు చాలా మంది వీళ్ళు పాటలు పాడి వస్తుందా అన్నారు. నీ లక్ష్యం రా గగనంపై అడుగైరా, జై భీమ్ సార్ అనాలి. ఏమనాలి? ఐపీఎస్లు కావాలి అవుతారా? డాక్టర్లుగా ఆకాశమే హద్దుగా ఎదిగే వాళ్ళను స్వేరో అంటారు. ఏమంటారు? ఒక మంత్రి కొడుకు పేదోని కొడుకు ఒక పల్లె చదవాలి. ఒక మంత్రి కొడుకు పేదోని కొడుకు ఒక పల్లె చదవాలి. ఒక మంత్రి కొడుకు పేదోని కొడుకు ఒక పల్లె చదవాలి. అంటారా నీ బిడ్డలు ఆంగ్ల భాష నేర్వాలి, అందానంత ఎత్తుకు ఎదగాలి. ఆంగ్ల భాష నేర్వాలి, అందానంత ఎత్తుకు ఎదగాలి. ఆంగ్ల భాష నేర్వాలి, అందానంత ఎత్తుకు ఎదగాలి. బుద్ధుడు పూలే అంబేద్కరులే మార్గం కావాలి, మమతల స్వర్గం రావాలి. ఆ రోజులు రావాలి, జ్ఞాన యుద్ధం చేయాలి. ఆ రోజులు రావాలి, జ్ఞాన యుద్ధం చేయాలి. మారాలి, ప్రాజెక్టులు కట్టాలి. ఖాళీ నడకన పోయేటోడు గాలి మోటార్ ఎక్కాలి, ఏరోప్లేన్ నడపాలి. ఆ రోజులు రావాలి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని శ్రీ సాయిబాబా దేవాలయంలో శ్రీ అయ్యప్ప స్వామి ఆలయం ఆవరణంలో ఆల్మస్పూర్ అయ్యప్ప స్వామి ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామి జన్మదినం, పెళ్లి రోజు, షష్ఠి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలుష, గంటగౌరి, గణపతి పూజతో పంచామృతాలతో అభిషేక పూజ చేపట్టారు. రుద్రం, పురుష సూత్ర పూజ, మన్యసూత్రం, సర్పసూత్ర పూజ కార్యక్రమాలు నిర్వహించారు. नमो भवाय च पुत्राय च नमो सर्वाय च अल्पदेश नमो इदं घंटाय नमो कपतिने केशय नमो साक्षात् चरणाय नमो विशाय च विष्णुय च नमो विष्णुमासे च मदेश नमो स्वाय च वामनाय च नमो प्रदेश वर्षे च नमो रुद्राय च मूर्धने च नमो क्रियाय च मुद्राय च नमो सवेशाय च नमो शिवाय च दिव्याय च नमो पूर्वाय च वदनस्य नमो सर्वस्य दिव्याय च नमो ज्येष्ठाय कनिष्ठाय नमो अप्रोजाय च वरजाय च नमो मध्यमाय च कालवाय च नमो वज्रकन्याय च उद्याय च याम्याय च समयाय च अस्त्रध्वजाय च नमो याम्याय च कन्याय च नमो और्वराय च कल्वाय च नमो श्रवस्याय च वन्याय च नमो अवन्याय च कृच्छाय नमो शिवाय च वरदशवाय च। బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
జగిత్యాల జిల్లాలో ఎస్ఎఫ్ఐ పీడీఎస్యు ఆధ్వర్యంలో మానవహారం, ఫోక్సో, నిర్భయ చట్టాలను ప్రభుత్వం పకడ్బందీగా అమలు చేయాలంటూ డిమాండ్. నిర్మల్లో టేకు లక్ష్మి కుటుంబాన్ని పరామర్శించిన ఎస్సీసీటీ కమిషన్ సభ్యులు. బడుగు వర్గాల వారిని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందంటూ కుటుంబీకుల ఆవేదన. ఆదిలాబాద్ జిల్లాలో ఏపూరి సోమన్న జ్ఞాన చైతన్య యాత్ర. అగ్రవర్ణాల పేదలు చదువుకుని జ్ఞానవంతులు కావాలని పిలుపు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.